అండి. ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాను. మీరు కూడా నేను చేసేది ఎలా చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా బావుంటదండి. ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్లు, ఒక స్పూను నెయ్యేసుకున్నాను. తర్వాత నూనె కాగాక హోల్ గరం మసాలా ఏసుకొని, అవి కూడా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యేసుకుంటే చాలా బావుంటదండి. చాలా మంచిది ఆరోగ్యానికి గూడా. ఇంకా ఇక్కడ టమాటాలు కూడా ఏసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం మూత పెడితే మగ్గిపోతాయి. తర్వాత అల్లం వెల్లిపాయి ఫ్రెష్‌గా నూరేసుకోండండి. నేనైతే ఎప్పుడైనా ఫ్రెష్‌గా నూరేస్తాను. మీరు కూడా అలాగే నూరేసుకుంటే బావుంటది. స్మెల్ బావుంటది. టేస్ట్ ఇంకా బావుంటది. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఏసుకొని ఇది కూడా ఏగినాక ఇప్పుడు గుడ్లేసేసుకోవాలి. ఈ గుడ్లు కొంచెం ఫ్రై అయ్యాక పక్కకి తీసి పెట్టేసుకొని తర్వాత పెరుగేసుకోవాలి కొంచెం. ఒక 2 స్పూన్లు. తర్వాత కొత్తిమీరేసుకొని ఇది ఏగినాక మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో గ్లాస్‌కి 2 గ్లాసుల లెక్కన నేను వాటర్ తీసుకొని ఈ బియ్యం కూడా ఏసేసి ఉడికినాక గుడ్లేసి కొత్తిమీరేసి దించేసుకోవటమేనండి. పెరుగు చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటది.